ఓ సహచర మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ. తాగడం మానే, ఓ సంవత్సరకాలంగా మానేశాను, చాలా బాగుంది జీవితం. నీ రాహు పాడైపోతున్నాడో, నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల. పైగా మళ్ళీ మెల్లండ నాలుగు వేల మొత్తం అయినా స్థితితో కాదు చెప్తున్నా. మనం వేసుకునే రుద్రాక్షలో, మనం వేసుకునే దైవిక విషయాల్లో పని చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదో సలహా. నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి. మనలో పులిగోరలు వేసుకుంటానే, పిల్లిగోరలు వేసుకుంటానే అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి. ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని, అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మనకు కొన్ని ఉంటాయి. బుద్ధే బృహస్పతి, మన బుద్ధి తిన్నంగా ఏడిసి రావాలి కదా. బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు. నీకు ఎలా పడితే అలా వచ్చేస్తూ ఉంటుంది మాట మీద నియంత్రణ లేక. ఎన్ని బొంగరాలు ఎడితే నేను బొంగరాలు ఎడితే ఏంటి మాట మీద నియంత్రణ లేకుండా. నీకు అర్థమైన భాషలో చెప్తున్నాను. చేతికి కూడా ఎమరాలు పెడతా ఉంటావు, బొట్టనాలు కూడా కట్టి బుద్ధుడు కూడా ఏమైనా నశించిపోయి ఉన్నాడేమో. మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయేమో. ఓన్లీ శుక్రుడు అంటే ఫేవరబుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఇంకా నీ జాతకం కూడా చూసి రావలేదు నేను. జాతకాలంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమన్నా సంబంధం ఉందా చిరంజీవి వ్యక్తికి, అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనకు ఎక్కలేని బాధ వచ్చింది. అలా చిరంజీవి ఎత్తే ఎలా అంటే ఒప్పుకుంటాం. మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో, మన నాగార్జునకి ఇచ్చినా ఒప్పుకో, మన వెంకటేశ్వర వ్యక్తికి ఇచ్చినా ఒప్పుకో, మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో. మనమే మొత్తం సర్వం. మనం అనుకుంటే సరిపోతుంది కదా, ప్రజలు కూడా అనుకుని సావాలి కదా. అందుకని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం చెప్తున్నానంటే, అసెంబ్లీకి రావడం మాని మీ బావని అడుగు. బావ ఏంటి బావ ఇలా అన్నాడు, ఆడ కొరనా కొడుకు ఏంటాడు పరిస్థితి ఏంటంటే, మీ బావకు రాజకీయాలు తెలుసుకుంటే ఆయన చెప్తాడు. వద్దురా బాబు నీకు అన్నం, నీకు నువ్వు రాకుండా దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి వెళ్ళిపోతుంది మాకు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను, ఆయన ఆగుతాడు. కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ గాలు అని అయిందనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది. ఆల్రెడీ మనకేమో చిన్నవాడికేమో పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం ఫ్యూచర్లోని. అన్నీ ఐటీ పిడితి పక్కదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు. పాలిటిక్స్ ఇది. మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. తలుపేసుకుని సాయంత్రం నువ్వు 2 పెగ్గలు వేసుకున్నావు తిట్టుకోవాలి. చిరంజీవి వ్యక్తిలో, పవన్ కళ్యాణ్ వ్యక్తిలో తిట్టుకోవాలి. నీకు ఇష్టం, నీ దోలది, నీకు అదొక ఆనందం. ఎవడేం చేస్తుంది దానికి?